Welcome to New India, the land of rich culture, rich traditions and trolls. ఏ గంజా మొక్క మా గురించేనా వీడియో? వచ్చారా? ఎస్, మీకోసమే స్పెషల్ వీడియో. శైతాన్ కో యాద్ కియా ఆర్ శైతాన్ హాజర్. రండి కూర్చోండి. ఇక్కడ సోషల్ మీడియానే కాదు, సొసైటీ స్టాండర్డ్స్ ప్రకారం కూడా ఏ మాత్రం యాక్సెప్ట్ చేయలేని కామెంట్స్తో వేట కుక్కల్లాగా వెంటబడి వేధిస్తారు. వాళ్ళ టార్గెట్ ఏంటో తెలుసా? మన పనిని డిస్టర్బ్ చేయడం, మనం వాయిస్ రైజ్ చేయకుండా ఆపడం. వాళ్ళు ఆపితే ఆగిపోదామా, లేకపోతే తిరిగి మనమే ఎక్స్పోజ్ చేద్దామా? చిన్మయి శ్రీపాద చేసింది ఇదే. ఈ చిన్మయి లాంటి ఆడవాళ్ళని ఏం చేసినా తప్పలేదు. యూ షట్ అప్. మీరు ఒకసారి ఇతను చూడండి, పేరు చరణ్ రెడ్డి. ఇతని ప్రొఫైల్లో ఫార్ రైట్ హిందూ కన్జర్వేటివ్ సంఘి అని చెప్పి పెట్టుకున్నాడు. ఇతని స్టేట్మెంట్ ఒకసారి వినండి, మీకు బాగా అర్థమవుతుంది. ఒక్కటి మనం ఏం కోరుకోవాలంటే వీళ్ళల్లో ఒక్కటి కూడా తల్లి కావద్దు, వీళ్ళందరికీ పిల్లలు పుట్టొద్దు, పుట్టిన వెంబడే చచ్చిపోవాలి. ఇదన్నమాట ఇతను. మొన్నటిదాకా ఇతను ఎవరో ఎవరికి తెలియదు. ఇప్పుడు చిన్మయి ఇతన్ని ఎక్స్పోజ్ చేసింది. ఇతనే కాదు, ఇట్లాంటి ఒక పెద్ద గ్యాంగ్ ఇప్పుడు ఎక్స్పోజ్ అయ్యారు. ఈ మధ్య ఎక్స్ప్రెస్లో ఒక ముఠ చాలా సంస్కారవంతమైన భాష మాట్లాడుతూ ఒక చర్చ పెట్టింది. మేల్ ఫెమినిస్టులు అంట వీళ్ళు. సో అక్కడ మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అన్ని పచ్చి బూతులు. ఏ అమ్మాయిలైతే రెగ్యులర్గా వాళ్ళ పొలిటికల్ అండ్ సోషల్ ఒపీనియన్స్ని ఇలా ఎక్స్లో కానీ వేరే వేరే సోషల్ ప్లాట్ఫామ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారో వాళ్ళను ఇలా పచ్చి బూతులు తిట్టడం అనేది వీళ్ళ రెగ్యులర్ యాక్టివిటీ. ఇంతకు ఎవరు వీళ్ళంతా? అవును, అది మేమే, మాకు బూతులే వచ్చు, మేము బూతులే తిడతాం. అయితే ఏంటి? ఎస్, మీరే దేశభక్తులు, దేశోద్ధారకులు, మహిళోద్ధారకులు కూడా అంట. కానీ వీళ్ళ భాష ఎంత హారిబులో తెలుసా? ఇలా అన్నిసార్లు డైరెక్ట్గా మాట్లాడరు, చాలాసార్లు వీళ్ళు కామెంట్స్ కూడా చేస్తారు, హారిబుల్ కామెంట్స్ చేస్తారు. ఇట్లా కొంతమంది ట్రోల్స్ పచ్చి బూతులు మాట్లాడుతూ వాళ్ళ పిల్లల్ని కూడా, ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వాళ్ళ ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారో వాళ్ళ పిల్లల్ని కూడా చచ్చిపోవాలి అనేలాగా తిడుతుంటే చిన్మయి శ్రీపాద ఆ స్పేస్లోకి, ఎక్స్ స్పేస్లో ఇదంతా జరుగుతుంది కదా, ఆ స్పేస్లోకి వెళ్ళి వీళ్ళకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. ఇంతకి నన్ను వచ్చి రావే వచ్చి ఈ స్పేసెస్ లో వచ్చి యునో కమ్ అండ్ స్పీక్ వినో అని I literally ignored that tweet because all of you have been abusing me left, right and center for something I did not say. My husband said it. Rahul said it, and that too in one context. Any which way, I will come to that Mangal Sutra thing later, maybe after 10 days or something, once my rage after what was said about my children. If all of you saying that, you know, I heard a voice say on the spaces a while ago, మీరు accountability తీసుకున్నారు కాబట్టి, మీరు సారీ చెప్పారు కాబట్టి, I am just being neutral in a place of oppression and aggression. If you are being neutral, you have sided with the aggressor. ఇంత ఇంగ్లీష్ మీకు అర్థమవుతుందని అనుకుంటా. I'm sure all of you are PhDs and engineers. If you were watching, if you saw that and you heard all of this happening while a woman was abused, I find this pathetic culture here, which I see nowhere else. As this host of this space, you watched it happen. You remained silent and some people were laughing. There was not one word at the end of that spaces for you to condemn that behavior, saying, bro, let us not say this about somebody else, some other women and children. Or what did I come and do to you and your families, dude? Or your problem with me is that you don't like some of my opinions. నా వల్ల మీ బ్రతుకు పోతుందా, మీ జాబ్ పోతుందా, మీ సాలరీ పోతుందా, మీ జాబ్స్ పోతున్నాయా, మీ టాక్సెస్ నథింగ్. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ టు యూ గైస్. I am in my own corner. I'm having an opinion about my life. I can say what I want. This is a democracy, right? Dictatorship కాదు కదా. ఇంకా మీకు ఎంత ఆశ ఉన్నా సెలబ్రిటీ లాగా ఫీల్ అయ్యి చిన్మయికి మన ఎక్స్ప్రెస్లో వచ్చి ఓవర్ యాక్షన్ చేయడం అవసరమా బ్రో? మీకు ఆమె చేసింది ఓవర్ యాక్షన్ లాగా అనిపించిందా? ఎంత పెయిన్ ఫీల్ అయితే ఆమె అట్లా రియాక్ట్ అవుతుంది. ఇట్స్ హర్ రియాక్షన్ అండ్ ఇట్స్ మచ్ నీడెడ్. మీలాంటి వాళ్ళకి ఇంకెట్లా బుద్ధి చెప్పాలి అసలు? ఇదంతా అసలు ఎట్లా మొదలైందో తెలుసా? ఎక్స్లో యశస్విని అనే ఒక పర్సన్ దీస్ డేస్ ఉమెన్స్ హ్యావ్ అన్ ఏజెన్సీ అని చెప్పి ఒక కామెంట్ పెట్టింది. సో ఇప్పుడు మహిళలకంటూ ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంది అని చెప్పి ఆమె ఉద్దేశం అనమాట. అదే ఆమె చేసిన పెద్ద నేరం అయిపోయింది. ఇగో హట్ చేసుకున్న కొంతమంది అబ్బాయిలు ఆమెను పచ్చి బూతులు తిట్టడం మొదలుపెట్టారు. ఎక్స్లో ఆమెను ఏమన్నారు తెలుసా? యశస్విని, నీ బనీంది నువ్వు అమ్మాయో అబ్బాయో చూపించు మాకు అని చెప్తున్నారు వాళ్ళు. ఇట్లా తిడుతున్నప్పుడు ఎవరో చిన్మయిని మెన్షన్ చేస్తే అప్పుడు ఆమె వచ్చారు. సో ఆమె పేరు అట్లా వినిపించగానే ఇంకా రెచ్చిపోయారు. డివోర్స్ ఎంత నార్మలైజ్ చేస్తున్నాడు తెలుసా? అయ్యా చిన్మయి మన కామెంట్ మనకు రిప్లై ఇచ్చింది చూడండి, మన స్పేస్ ది. నీ అమ్మ చిన్మయి
చిన్మయి వచ్చిన తర్వాత మొత్తం ఎలా తోకముడిచారో చూడండి. Amount of abuse that I have gotten here and the kind of things that మీరు అందరూ కూర్చొని క్లాప్ చేసి రావే what are these words and correct exactly as soon as you say that అంటే ఈ అమ్మాయిలకి పిల్లలు పుట్టకూడదు పుడితే వెంటనే చచ్చిపోవాలి. I don't listen if you want it doesn't matter if you are I'm not done I will listen to you once I'm done. I will listen to you once I'm done. I am just going to say this. I return all the hate, all the harassment, all the abuse to all of you who have perpetuated silent ga undi చూసి క్లాప్ కొట్టి అంటే విని నవ్వి సూపర్ బ్రో కరెక్ట్ బ్రో ఎగ్జాక్ట్లీ బ్రో అని చెప్పినంత మీ సొసైటీలో, అండ్ వెన్ ఐ సే సొసైటీ, దిస్ స్పేసెస్ అండ్ ఎవ్రీబడి హూ వాచెస్ abuse happen, abuse perpetuate against a man or a woman, even if it's a star or an actor or a person that you don't like, be decent. This is the basics of this so-called great culture in this country. If this was not taken care of in the first place, I will never forget that in all these days, even after naming my molester in Tamil Nadu and being banned for 7 years for just speaking my truth, not one person has said, ఇలాంటి ఆడదికి పిల్లలు పుడితే చచ్చిపోవాలని ఒక్క మగాడు నాకు చెప్పలేదు. It happened only in Telangana. I will never forget that, and this rage and this anger will never go. I will never forgive. I will pray. I pray like nobody's business, and I pray for the total annihilation and destruction for all of you. చిన్మయి శ్రీపాద ఒక బూత్ గ్యాంగ్ మధ్యలోకి వచ్చి వాళ్ళను డైరెక్ట్గా నిలదీయడము అనేది ఏదైతే ఉందో అది నాకు పెద్ద రెవల్యూషన్ లాగా అనిపించింది. ఏ మంగళసూత్రం వేసుకోకపోవడం కూడా నీకు రెవల్యూషనేనా? నీ సంగతి ఎవరికి తెలియదు, నువ్వు కూడా పెద్ద యాంటీ హిందువేగా. చిన్మయి తాలిబొట్టుతో మీకేం పని? ఏంటి వీళ్ళకి ఇష్యూ? చిన్మయి తాలిబొట్టుతో ఏమైందో తెలుసా? అసలు చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ ఉన్నారు కదా, ఆయన డైరెక్ట్ చేసిన ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది. అది ఫెమినిస్ట్ యాంగిల్లో తీసిన మూవీ. దానికి సంబంధించి ప్రమోషన్స్లో ఇంటర్వ్యూస్లో రాహుల్ మాట్లాడుతూ పెళ్ళైన తర్వాత తాలిబొట్టు వేసుకోవడము అనేది ఆమె ఇష్టం, నా భార్యకి నేను అదే చెప్పాను, సో అది ఆమె స్వేచ్ఛ, ఖచ్చితంగా వేసుకోవాలి అని చెప్పే రైట్ నాకు లేదు. అయినా పెళ్ళయింది అని చెప్పడానికి ఆడవాళ్ళకి తాలిబొట్టు ఉన్నట్టు మగవాళ్ళకి ఏమీ లేవు కదా, నా దృష్టిలో అది కూడా ఒక రకమైన వివక్షే, మహిళలను సాంప్రదాయాల పేరుతో అణచేయొద్దు అని చెప్పి ఆయన అన్నారు. రాహుల్ అన్న ఈ మాటలకు ఎవరు హట్ అయ్యారో తెలుసా? ఇంకెవరు, మేమే హట్ అయ్యాం. ఎందుకంటే మీరు యాంటీ హిందూస్, సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు, అందుకే ట్రోల్ చేశాం. అబ్బా, మరి మీరే తాలిబొట్టు వేసుకోవచ్చు కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఇవే ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకుంటే మంచిది. ఇందులో ఎక్స్ట్రాలు ఏముంది? అసలు చిన్మయి ఎవరో వీళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్. ఆమె ఏం వేసుకోవాలి, ఏం వేసుకోకూడదు, ఏ ఆచారం పాటించాలి, ఏ ఆచారం పాటించకూడదు, ఆమెకు ఏమి ఇష్టం లేదు, ఇవన్నీ డిక్టేట్ చేయడానికి వీళ్ళెవరు అసలు? చిన్మయి ఒక సెల్ఫ్ మేడ్ ఉమెన్, పాపులర్ ఇండియన్ ప్లేబ్యాక్ సింగరు, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అండ్ డాన్సర్, సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్. ఆమె 11 భాషల్ని మాట్లాడగలరు, తెలుగు, మలయాళము, తమిళ్, తులు, హిందీ, ఇన్ని ఇండస్ట్రీస్లో ఆమె చాలా బిజీగా ఉండే సింగరు, టాప్ హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్. ఆమె అంత బిజీగా ఉంటూ కూడా ఉమెన్ రైట్స్ గురించి, సోషల్ ఇష్యూస్ గురించి రెగ్యులర్గా ఫాలో అవుతూ తన అభిప్రాయాల్ని ఆమె చెప్తుంటారు. చూడండి ఒకసారి చిన్మయి ఎక్స్ హ్యాండిల్ ఎలా ఉంటుందో. జర్నలిస్టులు, పొలిటికల్ పార్టీల ఫాలోవర్స్ కూడా ఈ రేంజ్లో సోషల్ యాక్టివిటీని మెయింటైన్ చేయరు, పొలిటికల్ ఇష్యూస్ మీద ఇంతలా ఎవరు స్పందించరు. ఆమె ఆ పని చేస్తున్నారు తన టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టి. చిన్మయి చాలా పోస్టులు మతతత్వవాదులకు వ్యతిరేకంగా ఉంటాయి, అధికార బీజేపీ తప్పుల్ని చీల్చి చెండాడలాగా ఉంటాయి. కాబట్టి ఆమెను ఈ సోకాల్డ్ సనాతనవాదులుగా చెప్పుకునే వాళ్ళు, సంఘీలుగా చెప్పుకునే వాళ్ళు, వాళ్ళ ప్రొఫైల్స్లోనే మేము సంఘీ అని చెప్పి గర్వంగా ప్రకటించుకున్న వాళ్ళు, డీపీస్లో చాలా రకాల దేవుళ్ళ ఫోటోలను పెట్టుకున్న వాళ్ళు, చిన్మయి లాంటి వాళ్ళను నిత్యం బూతులు తిడుతూ ఉంటారు. చిన్మయి మీద ఇలాంటి ట్రోల్స్ కొత్త ఏం కాదు, ఎప్పటి నుంచో ట్రోల్స్ ఆమె మీద మొదలయ్యాయి, ఇప్పుడు అవి పీక్స్కి చేరుకున్నాయి. ఆమె మీద ట్రోల్స్ ఎప్పుడు మొదలయ్యాయి తెలుసా? తన కెరియరు, తన అవకాశాలు చూసుకుంటూ ముందుకెళ్ళిపోతే ఆమెకి ఇవేవి ఉండేది కాదు. 2018లో సెకండ్ వేవ్ మీటూ గురించి చాలా మంది గుర్తుండే ఉంటుంది. ఆ మీటూ మూమెంట్లో ఈ చిన్మయి చాలా కీ రోల్ ప్లే చేయాల్సి వచ్చింది. సో మీలో ఎవరికైనా
వైరిముత్తు అండ్ చిన్మయి ఇన్సిడెంట్, ఆ కాంట్రవర్సీ ఏంటి అనేది నేను ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. మీకు డౌట్ ఉంటే ఒక్కసారి 2 పేర్లు గూగుల్ చేసి చూడండి, మొత్తం మీకు అర్థమైపోతుంది. వైరిముత్తుతో ఉండే ఆ కాంట్రవర్సీ వల్లనే తమిళ ఇండస్ట్రీ ఏకంగా చిన్మయిని బ్యాన్ చేసింది. ఆ తర్వాత అదే తమిళ ఇండస్ట్రీ 2023లో లియో మూవీతో త్రిషాకి డబ్బింగ్ చెప్పే అవకాశం ఇచ్చి మళ్ళీ గ్రాండ్గా వెల్కమ్ చెప్పింది చిన్మయికి. ఆ తర్వాత అయినా చిన్మయి తన కెరియర్ మీదనే ఫోకస్ పెట్టి తన పనేదో తను చూసుకుంటే తనకి ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. బట్ ఒక ఉమెన్గా, ఒక సిటిజన్గా, క్రిటికల్ థింకర్గా ఆమె తన థాట్స్ని ఎప్పటికప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంది, అవసరమైనప్పుడు క్వశ్చన్ చేస్తూనే ఉంది. ఆమె ఇప్పుడు అలాగే చేసింది. కానీ వీళ్ళ పైత్యం ఏ రేంజ్లో ఉంది అంటే ఇవన్నీ సినిమా ప్రమోషన్స్ బ్రో. అవును బ్రో, అంత కమర్షియల్ ఇల్లు. నిజానికి ఈ సినిమా సరిగ్గా ఇలాంటి వాళ్ళ గురించి, టాక్సిక్ మాస్కులినిటీ గురించి. చూడకపోతే గర్ల్ ఫ్రెండ్ మూవీ మస్ట్గా చూడండి. ఏంటి ఇప్పుడు ఆ సినిమా మేము చూడాలంటారా? ఎస్, మీరు మస్ట్గా చూడండి. కొంచెం ఒక్క రవ్వ అన్నా మారుతారేమో చూద్దాం. ఇది పక్కన పెడితే అసలు చిన్మయి లాంటి సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్కి వీళ్ళు చెప్తున్నట్లు పబ్లిసిటీ స్టంట్స్ చేయాల్సిన అవసరమే లేదు. అయినా సరే తన టైం పెట్టి ట్రోల్స్కి బుద్ధి చెప్పాలి అని చెప్పి ఎక్స్పేస్లోకి వెళ్ళి వాళ్ళు వాడిన బూతుల్ని తన నోటితో చెప్పి వాళ్ళను డైరెక్ట్గా నిలదీశారు. ఇంత ధైర్యం ఎంతమంది సెలబ్రిటీస్ చేయగలుగుతారు? అక్కడితో ఆకుండా తన ఎక్స్ హ్యాండిల్లో హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ని ట్యాగ్ చేసి ఈ ఇష్యూ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఆమె రిక్వెస్ట్ చేశారు. అలాగే తను ఎంత స్ట్రాంగ్గా ఉంది, వీళ్ళకి శిక్ష పడాలి అనే విషయంలో అనేది చెప్పే ఒక పోస్ట్ కూడా ఆమె చేశారు. ఈ రోజువారీ వేధింపులతో నేను విసిగిపోయాను, ఐఆమ్ హ్యాపీ టు ఫైల్ ఏ కంప్లైంట్. ఈ కేసు 15 సంవత్సరాలు నడిచినా కూడా నాకు ఓకే, 15 సంవత్సరాలైనా సరే నాకు ఏ ప్రాబ్లం లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పి ఆమె చెప్పారు. సాధారణంగా ఇట్లాంటి కేసుల్లో ఇమీడియట్ యాక్షన్ మనం ఎప్పుడూ చూడము. ఎందుకంటే నేను కూడా గతంలో ఒకసారి కాదు 2 సార్లు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశాను. చాలామంది మినిస్టర్స్ కూడా వాటి మీద రెస్పాండ్ అయ్యారు, కానీ నో యాక్షన్ ఇప్పటిదాకా కూడా. సో ఇక్కడ సజ్జనార్ వెంటనే రెస్పాండ్ అయ్యారు, సైబర్ క్రైమ్ పోలీసుల్ని అలర్ట్ చేశారు. అరెస్ట్ కాదు, అలర్ట్ మాత్రమే చేశారు. ఎప్పుడు ఇది అరెస్ట్గా మారుతుంది అని తెలీదు. సో ఈ చిన్న చర్యకే చిన్మయి ఇట్లా వీళ్ళంతా ట్రోల్స్, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి తన అకౌంట్లో వీళ్ళ పేర్లన్నీ ఇలా పెట్టగానే ఇప్పుడు వెళ్ళి చూడండి, ఒక్కరు కూడా పత్తాలేరు. అందరూ అకౌంట్స్ని బ్లాక్ చేసుకొని క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు. మీరు ఎక్కడికి ఈ వీడియో ఎడిట్ చేయాలి, మీరు ఆగండి. ఫ్రెండ్స్, ఇది సంగతి. మనం తిరగబడితే, తిరిగి మాట్లాడితే కనీసం ముఖం చూపించలేని వాళ్ళు వీళ్ళంతా కూడా. సమాధానం చెప్పలేని వాళ్ళు అమ్మాయిలకి అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పి చాలా నీతులు చెప్తారు. వాళ్ళు చెప్పినట్లు ఉండకపోతే బూతులు తిడతారు. ఈ ఎపిసోడ్ మస్ట్గా మీ అమ్మాయిలకి, అబ్బాయిలకు కూడా చూపించండి. అమ్మాయిల్ని ఎవరైనా వేధిస్తే, ట్రోల్ చేస్తే తిరిగి మాట్లాడడం, తిరగబడ్డం, లీగల్ యాక్షన్ తీసుకోవడం అనేది మస్ట్గా నేర్చుకోవాలి. చిన్మయి ఈ మొత్తం ఎపిసోడ్ తర్వాత అమ్మాయిలకి ఒక గ్రేట్ అడ్వైజ్ ఇచ్చారు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో. సో ఆమె ఏమంటారు అంటే, అమ్మాయిలు ఎవరినైనా మీరు పెళ్లి చేసుకునే ముందు ఆ వ్యక్తి సోషల్ మీడియా ప్రొఫైల్ జాగ్రత్తగా సైలెంట్గా చెక్ చేసుకోండి. మీకు అన్ని రకాలుగా నమ్మకం కుదిరితేనే మీరు ఆ వ్యక్తిని సెలెక్ట్ చేసుకోండి అనేది ఆమె ఇచ్చిన గ్రేట్ అడ్వైజు. దీంతోపాటు మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద పోస్ట్ చేయండి. సో ట్రోల్స్కి భయపడిపోయి మన వాయిస్ని మనం రైజ్ చేయకుండా ఆపేయడం అనేది మనం అస్సలు చేయకూడదు. ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళని ట్రోల్ చేయమని నేను చెప్పను, కానీ వాళ్ళని ధైర్యంగా క్వశ్చన్ చేయడం అనేది మస్ట్గా మనం నేర్చుకోవాలి ఇక్కడ. ఓకేనా మ్యామ్? నాకు డౌట్, ఏంటి? ఇది చిన్మయి గురించా లేకపోతే మీ పర్సనల్ ఎక్స్పీరియన్సా? అది పబ్లిక్ సీక్రెట్.